అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు, ప్రతిపక్ష పార్టీకి చెందిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దుబ్బ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ఒకరికొకరు ఎదురు పడడంతో చేయి ఊపుతూ వెళ్లిపోయారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుబ్బ మల్లికార్జున స్వామి దేవాలయంలో జరుగుతున్న కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒకరికొకరు ఎదురు పడ్డారు. దుబ్బ మల్లన్న స్వామిని దర్శించుకుని తిరిగి వెళుతున్న క్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దర్శనానికి వస్తూ ఉండగా ఎదురుగా వెళుతూ చెయ్యి ఊపుకుంటూ వెళ్లిపోయారు. ఈ సంఘటనను అక్కడి కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ప్రణవ్ బాబు జమ్మికుంట పట్టణంలోని కూరగాయల మార్కెట్లో వెలిసిన మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కూరగాయల వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపారులు గత కొద్ది రోజుల క్రితం కమిషనర్ అక్కడికి వచ్చి వ్యాపారాలని ఇక్కడి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారని ప్రణవ్ బాబుకు తెలియజేశారు. ఈ విషయంపై మంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం స్థానికంగా ఉన్న పుల్లారావు టిఫిన్ సెంటర్ వద్ద అల్పాహారం చేసి అక్కడే ఉన్న గోమాత శిబిరంలో గోవులకు పళ్లు పంపిణీ చేశారు. ప్రణవ్ వెంట నాయకులు దేశిని కోటి, పుల్లూరు సదానందం, దేశిని శ్రీనివాస్, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, పొనగంటి మల్లయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఒకసారి మన ఆ రోజు మీరు ఏమన్నా టెన్షన్ పెడతాం వీకెండ్స్ అన్నీ చేసుకుంటూ అన్నారు. ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకునే నడిపిస్తున్నాం ఆకులు ఇచ్చేవి ఆకులు వేసి సిస్టమ్ వేసి ఎందుకు జరగండి దూరం అన్న నువ్వు అడ్వాన్స్ పట్టుకొని దూరం